అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఫిబ్రవరి 24, 1971 విడుదలైన 'పవిత్ర బంధం' సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం నేటికి విడుదలై 55 సంవత్సరాలవుతోంది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, కాంచన గారు నటించారు. ఈ నిర్మాత వీనస్ పిక్చర్స్ అండ్ అశోక్ మూవీస్ సంస్థ. నిర్మాత టి. గోవిందరాజన్ గారు, దర్శకుడు వి. మధుసూదన్ రావు గారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం కెఎస్ రామకృష్ణారావు గారు. ఆ రోజుల్లో ఈ చిత్రం 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందండి. అవండి ముఖ్య టెక్నీషియన్స్. ఇకపోతే పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్రకి 2 పేర్లుంటాయి. అశోకు, రాజా. తర్వాత వాణిశ్రీ గారి పాత్ర పేరు రాణి. కాంచన గారి పాత్ర పేరు అరుణ. తర్వాత శేఖర్ అరుణ బావగా కృష్ణంరాజు గారు నటించారు. దొరగారు అంటే అరుణ తండ్రిగా చిత్తూరు నాగయ్య గారు నటించారు. అలాగే దుర్గమ్మ రాణి తల్లిగా జి. వరలక్ష్మి గారు. సుబ్బయ్య అంటే దొరగారికి కావాల్సిన మనిషిగా పెరుమాళ్ గారు నటించారండి. అవి చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చెప్పుకుంటే. సూక్ష్మంగా కథ చూసుకుంటే అశోక్ నిరుద్యోగి. అంటే ఉద్యోగం లేదనమాట. అతను ఒక పాడుపడిన బస్సులో తను ఉంటూ ఉంటాడనమాట. అలా ఉంటూ ఉండగా ఆయన దగ్గరికి ఒకరోజు అరుణ ప్రవేశిస్తుంది ఆయన జీవితంలోకి. అక్కడ ఆ బస్సు దగ్గరికి. అక్కడి నుంచి ఆయనకి తెలుస్తుంది ఈ అరుణ ఒక పెద్దింటి అమ్మాయని. అప్పుడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేస్తాడనమాట. అప్పుడు తిరిగి వస్తున్నప్పుడు తనకి యాక్సిడెంట్ అయ్యి అశోక్‌కి గతం మర్చిపోతాడు. అలాంటి అశోకు అలా వెళ్తూ ఉంటే ఒక పల్లెటూరు చేరుకుంటాడనమాట. ఆ పల్లెటూరులో రాణి అతనిని చూసి అతన్ని తీసుకెళ్ళి అతనికి రాజా అని పేరు పెట్టి ఆమె అతను ఆమె కూడా ప్రేమించుకుంటారు. అంటే అశోక్‌కి పూర్వజన్మ గుర్తు లేదనమాట. ప్రస్తుతం జరుగుతున్నదే గుర్తు. ఆమె అతనికి రాజా అని పేరు పెట్టి ఆ రాజా అన్నది పచ్చబొట్టు పొడిపిస్తుంది గుండెల మీద. అదండి. ఈలోగా వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా అవుతుంది. ఒక కుమారుడు కూడా పుడతాడు. అలా అయిన తర్వాత ఒకరోజు రాజా మళ్ళీ రాజా మళ్ళీ పట్నం వెళ్తాడు ఒక బ్యాంక్ పని మీద. అక్కడ అతన్ని దోచుకునే సమయంలో కొంతమంది ఆయన్ని వెనక నుంచి గాయపరుస్తారు. ఆ గాయాల్లో మళ్ళీ రాజాకి మధ్యలో జరిగింది మర్చిపోయి మళ్ళీ తన పూర్వం మాత్రమే గుర్తుంటుంది. ఆ సమయంలో అరుణని కలుస్తాడనమాట. అరుణ, ఆమె ప్రేమించుకుంటారు. ఆ ప్రేమలో పడతారు మళ్ళీ. కానీ శేఖర్ అరుణ బాగున్నాడు కదా! అతను అన్నిటికి అడ్డుపడుతూ ఉంటాడనమాట. అతని ఉద్దేశ్యం ఏంటంటే అరుణని పెళ్లి చేసుకొని ఆస్తి అంతా తన చేజిక్కించుకోవాలని అతని ఆశ. ఇలా ఉండగా రాజాని వెతుక్కుంటూ అరుణ, రాణి, రాణి తల్లి దుర్గమ్మ కూడా పట్నం వస్తారు. ఇక్కడ దొరగారి ఇంట్లోనే అంటే అరుణ ఇంట్లోనే వీడికి ఆశ్రయం దొరుకుతుంది. అరుణేమో రాణి ఏమో అక్కడ రాజా అశోక్‌ని చూసి తనే కదా రాజా అనుకుంటుంది. అలాగే ఒకరోజు రాత్రి వెళ్ళి అతని రూమ్‌లో చూస్తే అతని గుండెల మీద రాజా అని ఉంటుందనమాట. అప్పుడు ఆమెకి అతను ఒకటే అని తెలుస్తుంది. కానీ ఈలోగా శేఖర్ అరుణ మీద ఒక అరుణకి ఒక విషయం చెప్తాడు. రాణి వెళ్ళి అలా అశోక్‌ని కలిసిందని. దాంతో రాణిని ఇంటి నుంచి గెంటేస్తుంది. ఇంటి నుండి గెంటించేస్తుంది అరుణ. కానీ సుబ్బయ్య దొరగారు ఎప్పుడైతే పోతూ సుబ్బయ్యకి అన్నీ అప్పచెప్పారో, ఆ సుబ్బయ్య రాణి తల్లిని చూసి పోలుస్తాడు. అరుణ తల్లి కూడా ఈమె అని. ఎందుకంటే దొరగారు అరుణని పెంపకం తీసుకున్నాడనమాట చిన్నప్పుడే. అది తెలిసింది సుబ్బయ్యకి మాత్రమే. ఆ సుబ్బయ్య అప్పుడు నిజమేమో చెప్తాడు అరుణకి కూడా అనమాట. ఆ సమయంలో శేఖర్ ఆహ్, అశోక్ మీద దాడి చేయబోగా అరుణ అడ్డొస్తుంది. తన ప్రాణాలు వదిలేస్తుందనమాట. అదండి. మళ్ళీ ఆ అశోకు అంటే రాజా, రాణి ఆ పిల్లాడితో బాగా కలిసి సుఖంగా ఉంటారనమాట. అది స్థూలంగా సినిమా కథ. 'పవిత్ర బంధం' అని సినిమా పేరు. చాలా బావుంటుంది సినిమా. సరదాగా ఉంటుంది. ఈ సినిమా పాటలకి చాలా ప్రసిద్ధి చెందిందండి. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ముఖ్యంగా 'గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది.' ఐ థింక్ నేటికి కూడా ఇది పనికొస్తుందనుకుంటా ఈ పాట. అలాగే 'పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు వెంట చెరిగిపోదులే నా రాజా' అనే పాట. తర్వాత 50, 50 సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం.
అదొక పాట. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఈ 3 కూడాను. తర్వాత 'చిన్నారి నవ్వులే సిరిమల్లె పువ్వులు' అలాంటి పాటలున్నాయి. మొత్తం పాటలన్నీ కలిపి 9 పాటలున్నాయండి ఈ సినిమాలోని. సాలూరు రాజేశ్వరరావు గారు చాలా మంచి సంగీతం ఇచ్చారు ఈ సినిమాకి. ఆరుద్ర గారు పాటలు రాశారు. కొసరాజు గారు 2 పాటలు, మిగిలిన పాటలన్నీ ఆరుద్ర గారు రాశారు ఈ సినిమాకి. అవండి సినిమాలోని పాటలకు సంబంధించిన విశేషాలు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా కానీ చాలా బావుంటుంది సినిమా. బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చినా కూడా బాగా ఆడింది ఆ రోజుల్లో. 2 కేంద్రాల పైగా సద్వినియోగం చేసిందని చెప్పుకున్నాం కదండీ! అవండి సంగతులు. వీనస్ బ్యానర్‌లో వచ్చిన 'పవిత్ర బంధం' సినిమా విశేషాలు. మళ్ళీ మరో సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.